పాలనపై గట్టి పట్టు సాధించేందుకు రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. 2 రోజుల క్రితం చెక్ పోస్టులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో జాయింట్ కలెక్టర్ వ్యవస్థను రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ అదనపు కలెక్టర్లు ఇకపై ఎక్స్ అఫీషియో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్లుగా కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 వరకు సర్వే అండ్ సెటిల్మెంట్ ఫారెస్ట్ స్కీమ్లో పనిచేసిన అటవీ శాఖ సిబ్బందిని గతంలో జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు. ఆ సిబ్బంది సర్వే పూర్తయ్యేంత వరకు జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో పనిచేస్తారు. ఆ క్రమంలో అటవీ భూ సర్వే, హక్కుల నిర్ధారణ, సెటిల్మెంట్ పనులు వీరి పరిధిలోకి వస్తాయి. అటవీ చట్టం 1967 ప్రకారం సర్కార్ ఈ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ పర్యవేక్షణలో దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ల పనులు ఏంటంటే అటవీ భూముల హక్కులు, అటవీ ప్రాంతాల మిగతా పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. అటవీ భూముల వివరాలను పరిశీలించి అవకతవకలను ఉన్న వాటిపై విచారణ చేపడతారు. అటవీ ప్రాంతాల అనుమతిని వీరు పర్యవేక్షిస్తారు. ఇక అదనపు కలెక్టర్ పదవిలో ఉన్న అధికారులు కలెక్టర్కు సహాయంగా రెవెన్యూ కార్యకలాపాలు, భూముల కేటాయింపులు, పౌర సరఫరాలు, భూభారతి వంటి అంశాలను పర్యవేక్షిస్తారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలు, స్థానిక సంస్థల అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తారు. పరిశుభ్రత, పచ్చదనం వంటి ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడంతో పాటు వాటిని సమర్థవంతంగా నిర్వహించడానికి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇక క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాల్సి ఉంటుంది.